everyone, welcome back to my channel English Thinkers. How are you all? I hope you are doing good. In a previous video, I asked you to comment on a sentence. Let's look at the sentence now. అతను ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నాడా? అతను ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నాడా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ అప్లయింగ్ ఫర్ జాబ్స్? ఈజ్ హీ అప్లయింగ్ ఫర్ జాబ్స్? అలాగే ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పుకుంటామంటే మనకి ఇంగ్లీష్లో వెర్బ్స్ ఉంటాయి కదండి. ప్రీవియస్ వీడియోలో నేను డూ వెర్బ్ గురించి వీడియో చేశాను. ఈరోజు మనం ఈట్ అనే వెర్బ్ గురించి నేర్చుకుందాం. దాని యొక్క వెర్బ్ ఫామ్స్ కూడా చూద్దాం. ఈట్ వెర్బ్ ఫామ్స్ ఈట్, ఏట్, ఈటెన్, ఈట్స్ అండ్ ఈటింగ్. ఈ ఈట్ యొక్క వెర్బ్ ఫామ్స్ ఉపయోగించి ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీరు చేయవలసిన పని ఏమిటంటే నేను ఇచ్చిన సెంటెన్స్లో ఏ వెర్బ్ ఫాము ఎక్కడ ఉపయోగించామో మీరు ఐడెంటిఫై చేయడమే మీ పని. ఓకే అండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ది సెషన్. తినండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈట్, తినండి. నెక్స్ట్ సెంటెన్స్ తింటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈటింగ్, తింటున్నాను. నెక్స్ట్ సెంటెన్స్ తిన్నాను అండ్ తిన్నారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏట్, తిన్నాను, తిన్నారు. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె తింటుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ ఈట్స్, ఆమె తింటుంది. నెక్స్ట్ సెంటెన్స్ మీరు తిన్నారా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్, మీరు తిన్నారా? నెక్స్ట్ సెంటెన్స్ ఏమి తిన్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ ఈట్, ఏమి తిన్నావు? నెక్స్ట్ సెంటెన్స్ మీరు ఏమి తింటున్నారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ ఈటింగ్, మీరు ఏమి తింటున్నారు? నెక్స్ట్ సెంటెన్స్ ఇంతకీ ఎలా తిన్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ ఈట్ సో మచ్, ఇంతకీ ఎలా తిన్నావు? నెక్స్ట్ సెంటెన్స్ త్వరగా తిను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈట్ క్విక్లీ, త్వరగా తిను. నెక్స్ట్ సెంటెన్స్ అతను తిన్నాడా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ హీ ఈట్, అతను తిన్నాడా? నెక్స్ట్ సెంటెన్స్ మీరు రేపు ఏమి తింటారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ విల్ యూ ఈట్ టుమారో, మీరు రేపు ఏమి తింటారు? నెక్స్ట్ సెంటెన్స్ మీరు తింటారా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ ఈట్, మీరు తింటారా? నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడే తిన్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ జస్ట్ ఏట్, నేను ఇప్పుడే తిన్నాను. నెక్స్ట్ సెంటెన్స్ నెమ్మదిగా తిను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈట్ స్లోలీ, నెమ్మదిగా తిను. నెక్స్ట్ సెంటెన్స్ ఎప్పుడు తినాలి? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్ వెన్ టు ఈట్, ఎప్పుడు తినాలి? నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఇప్పుడు ఏమి తింటావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ ఈట్ నౌ, నువ్వు ఇప్పుడు ఏమి తింటావు? నెక్స్ట్ సెంటెన్స్ తినడమే నీ పని.
ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యువర్ జాబ్ ఈజ్ టు ఈట్. యువర్ జాబ్ ఈజ్ టు ఈట్. తినడమే నీ పని. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె తినడం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ నాట్ ఈటింగ్. షీ ఈజ్ నాట్ ఈటింగ్. ఆమె తినడం లేదు. నెక్స్ట్ సెంటెన్స్, తినాలని లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ వాంట్ టు ఈట్. డోంట్ వాంట్ టు ఈట్. తినాలని లేదు. నెక్స్ట్ సెంటెన్స్, నీకు తినడానికి ఏమి కావాలి. నీకు తినడానికి ఏమి కావాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. If you like this video, please like, share and subscribe this channel. Stay tuned and be careful. Thank you all. And thank you for watching.